ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నాతోని సహోదరి సహోదరుడా, యేసు ప్రభు నిన్న నేడు ఏకరీతిగా జీవించే ఉన్న దేవుడైంటున్నాడు. ఆ గొప్ప దేవుని యందు స్తుతించడం, ఘనపరచడం, హెచ్చించడం చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో చూసినట్లయితే మనం బ్రతికున్నామంటే దేవుని కృప ఉంటుంది. మన యొక్క బలము కాదు, మన యొక్క శక్తి కాదు, మన యొక్క జ్ఞానం కాదు, మన యొక్క ధనము కాదు, మన యొక్క పేరు ప్రఖ్యాతులు కాదు, మన యొక్క బంధువుల యొక్క సహాయము కాదు, దేవుని యొక్క కృప ఉంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగా. ఈ రోజుల్లో చూసినట్లయితే బయటికి వెళ్తే తిరిగి వస్తారని గ్యారెంటీ లేదు. ఏం లేదు? బయటికి వెళ్తే తిరిగి వస్తారని గ్యారెంటీ లేదు. కానీ దేవుడు గ్యారెంటీ గల దేవుడు మనకుంటున్నాడు. దేవుడు అన్ని విధాలుగా మనకు సహాయం చేసే దేవుడై ఉంటున్నాడు. అందుకని వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం కదా, ఆయన వెనుక ముందు మనకి తోడుగా నీడగా ఉంటున్నాడు. వెనుక ముందు తోడుగా నీడగా ఉండేది ఎవరు అని చూసినట్లయితే దేవుడే ఉంటాడు. కొన్నిసార్లు మనుషులు ఉంటారు, కానీ అన్ని సమయాల్లో అన్ని గడియల్లో ఉండరు. కానీ దేవుడు అన్ని క్షణాల్లో ఉంటాడు, ప్రతి క్షణం ఉంటాడు. ఈ సమయంలో చూసినట్లయితే 139వ కీర్తనలో చూసినట్లయితే చూస్తూ ఉంటున్నాం 5వ వచనం, వెనుకను ముందును నీవు నన్ను ఆదరించి ఉన్నావు, నీ చెయ్యి నా మీద ఉంచి ఉన్నావు. అయితే వెనక ముందు దేవుడే ఉన్నాడు. వెనక ముందు ఎవరున్నారు? నీకు ఏం చేసుకుంటావు చేసుకోపో అంటారు కొన్నిసార్లు. కానీ నాతోని సహోదరి సహోదరుడా, వెనక ముందు మనకి దేవుడే ఉన్నాడు. ఈ సమయంలో నీకెవరు లేరనుకుంటున్నావా? సహోదరి సహోదరుడా, దేవుడే ఉన్నాడు. మనుషులు సహకారులుగా ఉండటం మంచిదా, దేవుడు ఉండటం మంచిదా అనేది ఒక్కసారి మీరు ఆలోచించేయండి. కాబట్టి దేవుడు వెనక ముందు ఎప్పుడు ఉండే దేవుడైంటున్నాడు. ఆ గొప్ప దేవుని యందు నిరీక్షణ కలిగి విశ్వాసముతో మనం చూస్తూ ముందుకు వెళ్ళటం ఇది చాలా ప్రాముఖ్యమైంది. ఆ దేవునికే మహిమ కలుగునగా. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయంలో చూసినట్లయితే అన్న విజ్ఞాపన చేసినట్టు చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ మొదటి వచనం చూసినట్లయితే, మరియు అన్న విజ్ఞాపన చేసి ఇలాగనెను, నా హృదయము యెహోవా యందు సంతోషించుచున్నది, యెహోవా యందు నాకు సహాయము బలము కలిగెను, నీ వలన రక్షణను బట్టి సంతోషించుచున్నాను, నా విరోధుల మీద నేను అతిశయపడుదును. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉంటుంది, దేవుని యందు ఆనందిస్తూ ఉంటుంది, దేవుని యందు సంతోషిస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని తట్టు చూస్తూ ఉండటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. అయితే ఈ రకంగా విజ్ఞాపన చేస్తూ 6వ వచనంలో చూసినట్లయితే, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. సజీవులుగాను మృతులుగాను చేసేది దేవుడే. ఏంటి అని అనుకోవచ్చు, కానీ నీవు బ్రతికున్నావంటే సహోదరి సహోదరుడా, అది దేవుని కృప ఉంటుంది, దేవుని దయ ఉంటుంది, దేవుని యొక్క వాత్సలత ఉంటుంది. అందుకని కొన్నిసార్లు చూసినట్లయితే ఇళ్లలో బెడ్రూమ్లో పనికిరాని వస్తువు ఇంట్లో ఇంకొక రూమ్లో పెడతారు, ఇంకొక రూమ్లో పనికిరాని వస్తువు బయట వేస్తారు, బయట పనికిరాని వస్తువు గేట్ అవతల వేస్తారు. కాబట్టి ఇట్లా రకరకాలుగా స్టెప్ బై స్టెప్ చేస్తూ ఉంటారు. అతి ప్రాముఖ్యమైనది తీసుకెళ్ళి బీరువాలో దాచుకుంటారు. అదే రకంగా మనము ప్రభువుకి ఇష్టమైన రీతిలో ఉన్నప్పుడు ప్రభు మనల్ని కాచి కాపాడనంటున్నాడు. అందుకని ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. జనులను ఆయన మృతులుగా, తర్వాత సజీవులుగా, రెండుగా, సజీవులుగా మృతులుగా చేసేది దేవుడైంటున్నాడు.
కాబట్టి మనం ఈ లోకములో జీవించినంతకాలం దేవునికి ఇష్టమైన రీతిలో భయముతో భక్తితో జీవించడం ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడు ఏదైనా చేయగలడు. అందుకని ఆయన మనకిచ్చిన ఆయుష్ కాలం మనం ఈ లోకంలో దేవుల్లో ఆనందించి దేవుని స్తుతిస్తూ ఆయనకి సంతోషకరమైన బ్రతుకు జీవిస్తూ ఆయన మహిమ కొరకు జీవిస్తూ అంతం వరకు నమ్మకంగా ఉండటమే గొప్ప ధన్యత ఉంటుంది. అందుకని ఇక చూస్తూ ఉంటున్నాం కదా, ఆయన సజీవులుగాను మృతులుగాను చేయవాడు యెహోవాయే, పాతాళములకు పంపుచు అందులో నుండి రప్పించు చుండువాడు ఆయనే. పాతాళము నుంచి పంపించేది రప్పించేది ఆయనే. రైసల్లాడ్. ఎవరు పంపించగలరు? ఎవరు రప్పించగలరు? ఎవరు ఏం చేయలేరు. ఏది చేసినా ఈ భూలోకములను అందరూ ఏం చేసినా భూలోకములేనే అన్నీ చేయగలరు. కానీ పాతాళం గురించి కానీ పరలోకం గురించి కానీ అధికారం ఎవరికి లేనే లేదు. కాబట్టి ఇక చూసినట్లయితే సజీవులుగాను మృతులుగాను చేసేది కూడా ఆయనే. ఎవరు? దేవుడే. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం ఆయన యందు భక్తి చేయటం గొప్ప ధన్యత ఉంటుంది. నాతో సహోదరుడా, ఈ శరీరములో ఉన్నంతకాలం ఆయనకి ఇష్టమైన రీతిలో ప్రతినిత్యం భయముతో భక్తితో ఆయన సంతోషపెట్టే రకంగా జీవించటమే గొప్ప ధన్యత ఉంటుంది. అందుకని చూస్తూ ఉంటున్నాం కీర్తనలు 91:10 చూస్తే నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. కాబట్టి ఇక చూస్తూ ఉంటున్నాం నాతోని సహోదరుడా, వాక్యాన్ని నమ్మాలి. వాక్యాన్ని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆ ప్రభువుని చూడాలి. క్లియర్గా చూస్తూ ఉంటున్నాం కదా, నీకు అపాయమేమీ రాదు. కాబట్టి ఏది వస్తుందని భయపడకూడదు. కొన్నిసార్లు చూసినట్లయితే కొంతమంది ప్రయాణంలో వెళ్తూ ఉన్నట్లయితే జాగ్రత్త అని చెప్తూ ఉంటారు. కాబట్టి ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా విశ్వాసముతో దేవుని చూస్తూ ముందుకు వెళ్ళటం అనేది ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఎప్పుడు కూడా అపాయం ఏది రాదు, నా దేవుడే నాకున్నాడు, నా దేవుడే నన్ను కాపాడనంటున్నాడని గొప్ప నమ్మకముతో ప్రభువుని చూడటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. కాబట్టి తర్వాత చూసినట్టు 11వ వచనం, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించి మార్గం అంతటిలో కృప చూపుతారు. కాబట్టి మనుష్యుల సహాయము కనబడుతుంది కానీ సరి అయిన సహాయము జరగదు. మనుష్యులు కావలిగా ఉంటారు కానీ సరిగా కావలి కాయలేరు. దేవుడే ఆయన దూతను పంపి కాచి కాపాడనింటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. తర్వాత ఇక్కడ 12వ వచనంలో చూసినట్లయితే నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీ పాదములకు రాయి తగలకుండా. ఏం తగలకుండా? కొన్నిసార్లు రాయి తగల ఎగిరి పడిపోతారు, మొహం పగిలిపోయింది. కానీ ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, నీ పాదములకు రాయి తగలకుండా, పాదానికి రాయి తగలకుండా ఆయన దూతల ద్వారానే మన కాపుదల భద్రత ప్రభు ఇవ్వనంటున్నా. కాబట్టి దేవుడు మనకి సహాయంగా ఉన్నట్లయితే ఆయన దూతను, కాబట్టి అక్కడ చూసినట్లయితే దానియేలు విషయంలో కూడా ఆ సింహాల బోనులో నుంచి దూతను పంపి కాపాడినట్టు చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు కాపాడాలనుకుంటే, దేవుడు కృప చూపితే, దేవుని హస్తము తోడుగానుంటే ఇంకెవరు అవసరం లేదు. దేవుడు లేకుండా ఎంతమంది ఉండా అంతా సున్నాని, దేవుడు లేని బ్రతుకు అంతా వ్యర్థమే. కాబట్టి దేవుడుంటే చాలు, హృదయములు సమాధానం. దేవుడుంటే చాలు, ప్రతి విషయంలో దేవుడే కృప చూపనంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. అందుకని భక్తుడు పాట పాడతాడు కదా, నీవు లేని రోజంతా రోజవునా, నీవు లేని బ్రతుకంతా బ్రతుకవునా. ఎంత మంచి పాట! ఆయన లేకుండా
రోజంతా రోజు అవుతుందా? కొన్నిసార్లు అంటారు, ఈరోజు పొద్దే పోవట్లేదండి, ఏందో ఈరోజు అర్థం కావట్లేదు. కాబట్టి కొన్నిసార్లు ఆనందంగా సంతోషంగా ఉంటే ఈరోజు త్వరగా అయిపోయిందంటారు. కాబట్టి ఆయన ఉంటే ఆనందం ఉంటుంది. ఆయన లేని బ్రతుకంతా బ్రతుకవుతుందా? కాబట్టి ఆయన ఉండాలి. హల్లెలూయా. నాతోని సహోదరుడా, నా బ్రతుకులో చాలాసార్లు ప్రాణాపాయకరమైన పరిస్థితులు వచ్చాయి, ఎన్నోసార్లు వచ్చాయి. అన్నిటి నుంచి దేవుడు తప్పించాడు. అందుకని వాక్యభాగాలు చూసిన చాలాసార్లు ప్రభువా ఇది ఏంచి అని అడిగినప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. 1 కొరింథీ 10వ అధ్యాయంలో చూసినట్లయితే శోధన ఇచ్చేవాడు నేనే, దాంట్లో నుంచి తప్పించేది కూడా నేనే అని మనం వాక్యభాగాలు చూస్తూ ఉంటున్నాం. దేవునికి తెలవకుండా ఏ శోధన రాదు. అందుకని చూస్తూ ఉంటున్నాం కదా, ఏ తెగులు నీ గుడారము సమీపించదు. కాబట్టి ఇక చూస్తూ ఉంటున్నాం. 1 కొరింథీ 10వ అధ్యాయం 12-13 వచనంలో చూసినట్లయితే దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి కాపాడేదాయనే, కృప చూపేదాయనే, దయ చూపేదాయనే. కాబట్టి జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే. ఒక మరణం రావాలన్నా, ఒకరు జన్మించాలన్నా, ఒకరు మరణించాలన్నా ప్రభు యొక్క పర్మిషన్ లేకుండా లోకములో ఏది జరగదు. అక్కడ యోబు గ్రంథంలో కూడా చూసినట్లయితే మనం చూస్తూ ఉంటున్నాం. యోబు పైకి సాతాను ప్రయత్నాలు, ఎన్నో ప్రయోగాలు చేసినప్పుడు, ఎన్నో పరీక్షలు పెట్టినప్పుడు ఆ సాతాను దేవుని దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాతనే ఆ ప్రయత్నాలు, ఆ పరీక్షలన్నీ చేసినట్టు మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నాతోటి సహోదరుడా, ఈ సృష్టి అంతటిలో దేవుడే ఉన్నాడు. సాతాను ఉన్నాడు కానీ దేవుని యొక్క కాళ్ళ కింద ఉన్నాడు. అందుకని రోమా పత్రిక 16:20లో చూస్తే సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కిస్తాను అని చూస్తూ ఉంటున్నాం. సాతానుని ఎక్కడ ఉంచుతాడంట? మన కాళ్ళ కింద ఆయన ఉంచనంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయంలో చూసినట్లయితే అదే 1 సమూయేలు 2వ అధ్యాయం 7-8లో చూసినట్లయితే యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగజేయువాడు, కృంగజేయువాడును లేవనెత్తువాడును ఆయనే. ఏం చేస్తాడంట? ఆయన దారిద్ర్యమును ఐశ్వర్యమును అన్నీ కూడా చేసేది ఆయన. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో కొన్నిసార్లు కొంతమంది లైవ్లో ఉంటున్న మీరు, నేను దారిద్ర్యంలో ఉంటున్నాను, నేను కృంగిపోయానని మీరు అనుకుంటున్నారా? ప్రభువే మిమ్మల్ని లేవనెత్తనంటున్నాడు. ప్రభువే ఒక ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వెళ్ళనంటున్నాడు. కాబట్టి మనం ఆయన దగ్గర కనిపెడుతూ ప్రభుత్వని చూస్తూ ఉన్నప్పుడు ఒక గొప్ప స్థితిలో ప్రభు మనల్ని ఉంచనంటున్నాడు. కాబట్టి ఇక చూస్తూ ఉంటున్నాం. దారిద్ర్యను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనము స్వాతంత్రించుకొనుటకును, లేమిగల వారిని పెంటకుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. పెంటకుప్ప నుంచి లేవనెత్తేది ఆయనే. ప్రైజ్ ది లార్డ్. నాతో ఈ సహోదరుడా, గద్దినాల్లో నా పరిస్థితి చాలా దీనంగా ఉండేది. దేవుని కృప చొప్పున నేను ఒక మంచి స్థాయిలో ప్రభు నన్ను నిలబెట్టాడు. ఇదంతా దేవుని యొక్క కృప ఉంటుంది, ఇదంతా దేవుని యొక్క దయ ఉంటుంది, ఇదంతా దేవుని యొక్క వాత్సల్యత ఉంటుంది. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. ఆయనకి ఎంతగానో నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. ఆయన ఎంతగానో నేను వందనాలు తెలియపరుస్తూ ఉంటున్నాను. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి దీన స్థితిలో ఉన్నప్పుడు ఆయన నన్ను ప్రేమించాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక చూసినట్లయితే 9వ వచనములో తన భక్తుల పాదములు త్రొట్టిల్లకుండా ఆయన వారిని కాపాడును. తన భక్తులను జారిపోకుండా కాపాడేది ఆయన అంటున్నాడు. నాతో ఈ సహోదరుడా, ప్రభు తటి చూడు, యేసు తటి చూడు. నీ కాళ్ళు త్రొట్టిల్లక్కడ ఉండ, పడిపోకుండా, జారిపోకుండా, పాపములో, శాపములో, రోకములో పడిపోకుండా కాపాడేది
ఆయన ఇచ్చినాడు. కాబట్టి ప్రతినిత్యము ఆయన యందు ప్రార్థించటం, భక్తి చేయటం ఇది చాలా ప్రాముఖ్యమైనది. మన వాక్య భాగంలో చూస్తూ ఉంటున్నాం. ద్వితీయోపదేశ కాండములో 32వ అధ్యాయం 39వ వచనం. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. నా చేతిలో నుండి విడిపించువాడెవడు లేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఇక చూస్తూ ఉంటున్నాం, నేను తప్ప వేరొక దేవుడు లేడు చెప్పచ్చు. ఆకాశము నుంచి భూమి వరకు ఈ సృష్టి అంతటిలో ఆయన ఒక్కడే దేవుడైంటున్నాడు. అందుకని ఆయన సృష్టికర్త దేవుడైంటున్నాడు, ఆయన జీవం గల దేవుడైంటున్నాడు, ఆయన నమ్మదగిన దేవుడైంటున్నాడు. కాబట్టి ఎవరైనా నేను ఒక్కడనే అని చెప్తే ఇంకెవరు లేకపోతే చెప్పగలరు. అందుకని ఇక్కడ కూడా ఆయన చెప్పాడు, నేను తప్ప వేరొక దేవుడు లేడు కాబట్టి లేడని చెప్పారు. కాబట్టి ఈ వాక్యము కూడా నమ్మదగిన వాక్యమైంటుంది, వాస్తవమైంటుంది. యేసు ప్రభువారు సృష్టికర్త దేవుడైంటున్నాడు. మనం సృష్టిని పూజించకుండా సృష్టికర్త దేవుణ్ణి పూజించటం ఇది మనకి జ్ఞానోదయం దేవుడే ఇచ్చాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక చూసినట్లయితే నా చేతిలో నుండి విడిపించువాడెవడు లేడు. ఆయన చేతిలో నుంచి విడిపించేవారు ఎవరు లేనే లేరు. ఎందుకంటే ఆయన అన్నీ చేయగలడు, అంతా చేయగలడు, అన్ని విధాలుగా ఆయన ఉంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఇక్కడ చూస్తూ ఉంటున్నాం కదా, గాయపరిచేది ఆయనే, తర్వాత స్వస్థపరిచేది ఆయనే. ఇదేంటి అని చూసినట్లయితే పిల్లలు తల్లిదండ్రుల మాట వినకపోతే కొడతారు. గాయపడాలని కాదు, బాగుపడాలని. గాయపడాలని కాదు కానీ బాగుపడాలని కొడతారు. అనుకోకుండా గాయమైతే వారే గాయాన్ని చేస్తారు, గాయాన్ని కడతారు. అందుకనే మనని కూడా దేవుడు ప్రేమిస్తున్నాడంటే శిక్షిస్తాడు, గాయపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. అది అంతా మన మంచి కొరకే, అంతా మన మేలు కొరకే. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ సమయంలో మనం చూస్తూ ఉంటున్నాం కదా, జనులను సజీవులుగాను మృతులుగాను చేసేది ఆయన ఇచ్చినాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి కొన్నిసార్లు ఎవరు చంపేద్దాం అనుకుంటే చంపలేరు, నిన్ను ప్రాణాన్ని నిన్ను తీయాలనుకుంటే తీయలేరు. దేవుడే కాచి కాపాడని ఇచ్చినాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుని యందు నిరీక్షణ కలిగి ప్రభుత్వని చూడు. దేవుడే నీ బ్రతుకులు అనేకమైన మేలులు చేయనంటున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. విశ్వాసముతో ప్రభుత్వని చూడు. దేవుడు అనేకమైన మేలులు చేయనంటున్నాడు. నా బ్రతుకులు అనేకమైన మేలులు చేశాడు. ఆ మేలులే నీ బ్రతుకులు కూడా ప్రభు చేయనంటున్నాడు. ప్రభు యొక్క మాటలు దీవించునుగాక. ఆమేన్.